Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. అమరావతిలో ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలోనే పురమాయించింది. ఈ కాంట్రాక్టులు కూడా క్లియర్ చేసింది. అందుకనే పిచ్చుకలవారి పాలెం దగ్గర నుంచి అనేక లేఅవుట్లలో రహదారులు, డ్రైనేజీ, అలానే స్థానికంగా కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనీస అవసరాలకు సంబంధించినటువంటి వసతులకు సంబంధించిన పనులు అక్కడ జరుగుతున్నాయి. అయితే జోన్ 8లో ఎక్కడైతే ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం ఆగిపోయిందో ఆ పరిధిలోకి వచ్చేటువంటి జోన్ 8లో కొంతమంది రైతులు భూమి ఇవ్వకపోవడం వలన సమస్యలు ఎదురెత్తి అక్కడ ఈ ఎల్పిఎస్ అభివృద్ధి అనేటువంటి ప్రక్రియ వెనక్కిపోయింది. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి టెండర్స్ని ఇన్వైట్ చేస్తూ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని పనులు కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళికను అమలు చేస్తుంది. ఒకసారి మనం చూస్తే ఇన్వైటింగ్ టెండర్ ఎన్ఐటి అని చెప్పని పెట్టారు, నోటీస్ ఇన్వైటింగ్ టెండర్స్. అంటే ఇందులో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీలకి మేజర్గా ఇందులో వస్తున్నటువంటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై, సివరేజీ, అలానే యూటిలిటీ డక్ట్స్ అండ్ ఫర్ పవర్, ఐసిటి, reusage water line, STP, avenue plantations compatible with the trunk infrastructure in layout for land pooling schemes for Krishnayapalem, Venkatapalem, Penumaka, Undavalli villages. ఇవన్నీ కూడా అమరావతికి ఎంట్రీ పాయింట్స్, అంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎంటర్ అయ్యేటువంటి మార్గంలో కనిపించేటువంటి విలేజెస్ అన్నమాట. ఇవన్నీ ల్యాండ్ పూలింగ్ లో వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల దీన్ని ఆపాల్సి వచ్చింది. 1305 కోట్ల రూపాయలతో ఎస్టిమేటెడ్ వాల్యూతో 36 నెలల్లో కంప్లీట్ చేసేలాగా, అంటే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేలాగా దీనికి సంబంధించిన టెండర్ ఇన్విటేషన్ ని రిలీజ్ చేసింది. అలానే దీనిలో ఒకసారి మనం మ్యాప్ పరంగా చూస్తే ఇది అమరావతి మాస్టర్ ప్లాన్, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో వస్తాయి. ఇక జోన్ల వారీగా ఎందుకంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, ప్రకాశం బ్యారేజ్ పక్క నుంచి వచ్చేటువంటి రహదారుల నుంచే ఇది సీడాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించింది. ఇది సీడాక్సిస్ రోడ్ నిర్మాణం ఇది. అలానే ఇటువైపు నుంచి వచ్చేటువంటి కరకట్ట రోడ్ నిర్మాణం ఇక్కడ కలుస్తుంది. ఇది మొత్తం దీని స్వరూప స్వభావం. ఎల్పిఎస్ అంటే ఏంటంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేటువంటి పేరు కింద, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో ఆ ఏరియాలన్నింటినీ కూడా జోన్లుగా విభజించింది మాస్టర్ ప్లాన్ లో భాగంగా. ఆ మాస్టర్ ప్లాన్ లో చేసినటువంటి వర్గీకరణను చూస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఈ జోన్ ఇది జోన్ 8 కిందకు వస్తుంది అనమాట. ఈ ప్లేస్ లో కొన్ని ఆల్రెడీ ఇక్కడ కొంత ప్లేస్ ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వకపోవడం వల్ల జోన్ 9A అంటే దానిలో కూడా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోవడం వల్ల కొంత ల్యాండ్ పెండింగ్ లో ఉంది ఎల్పిఎస్ కింద. అలానే జోన్ 12 వీటిని కూడా ఇందులో కలుపుతూ ఈ జోన్ 8 ఇన్విటేషన్ లో కలుపుతూ ఇప్పుడు ఇచ్చింది జోన్ 8 ఇన్విటేషన్ అనమాట. కీలకమైనటువంటి ఏరియాస్ అన్ని ఇక్కడికి వస్తున్నాయి. ఉండవల్లి, పెనుమాక, ఇవన్నీ కూడా వెంకటపాలెం, ఇవన్నీ కూడా అక్కడ అది ఎంట్రన్స్ పాయింట్, అంటే ముఖద్వారం లాంటిది, అమరావతిలోకి ఎంటర్ కావడానికి ముఖద్వారం లాంటిది. అందుకనే దీనికి సంబంధించినటువంటి టెండర్ ఇన్విటేషన్స్ ని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా చోట్ల ఎంఈఆర్ ఇన్ఫ్రా లాంటివి, బిఎస్ఆర్ ఇన్ఫ్రా లాంటి సంస్థలు, అలానే ఎంఈఐఎల్ లాంటివి కూడా ఈ ఎల్పిఎస్ జోన్ల అభివృద్ధిలో భాగస్వాములు అవుతా ఉన్నాయి. అలాంటి కంపెనీలే మరో కంపెనీ వాళ్ళ ఇన్విటేషన్కి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యి ఆ టెండర్ క్వాలిఫికేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే కనుక 1305 కోట్ల రూపాయల టెండర్ని ఎండార్స్ చేసే అవకాశం ఉంది. ఈ పనులు అయితే ఏంటంటే ఎంట్రన్స్ లోకి వెళ్లేటువంటి మార్గంలో సీడాక్సిస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది, ప్లస్ బ్యూటిఫికేషన్ జరుగుతుంది, ప్లాంటేషన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్స్ తో సహా మొత్తం స్ట్రక్చర్స్ అన్ని కూడా రెడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి భాగం అవుతుంది. ఒక విధంగా విజయవాడ నగరంతో కనెక్ట్ అయ్యేటువంటి ఎంట్రీ పాయింట్ అనమాట ఇది. సో ఈ టెండర్స్ కనుక క్లియర్ అయ్యి అక్కడ పనులు తొందరగా మొదలైపోతే అర్జున ఉన్నటువంటి గ్రామాలు, ఉండవల్లి కానీ, పెనుమాక కానీ, ఈ గ్రామాలన్నిటికీ కూడా వసతుల కల్పన మరింత విస్తారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.